పుష్యమిత్రుడు బృహద్రథుని చంపిన తరువాత అతను చేసిన పనికి అక్కడ ఉన్న బౌద్ధులలో భయం కలుగుతుంది. ఎందుకో రీజన్ చెప్తాను. డెమిట్రిస్ బౌద్ధ మతాన్ని తీసుకుని అతని పేరును ధర్మమిత్రగా మార్చుకున్నాడని చెప్పాను కదా. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బృహద్రథుడు ధర్మమిత్రను మౌర్య సామ్రాజ్య మిత్రుడని, అతని మీద యుద్ధం చేసి అహింసను చేయనని చెప్పాడు. కానీ ధర్మమిత్ర కూడా బౌద్ధుడే కదా, మరి యుద్ధం ఎందుకు చేశాడు? బృహద్రథుడు మాత్రమే అహింసను పాటించాడా, లేక అది అతని పిరికితనమా? ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టే పుష్యమిత్రుడు రాజు అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే మన సమాజంలో హెచ్చుతగ్గులు పెరిగి రాజు తన ప్రజల ఆదరణను పోగొట్టుకుంటాడో అదే అతని డౌన్ఫాల్కు కారణం అవుతుంది. చరిత్రలో ఒక రాజును చంపి మరొక రాజు పరిపాలన చేయటం చాలా కామన్గా జరిగే విషయమే. పుష్యమిత్రుడు రాజుగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి యవనుల సైన్యం అంతు చూడడం స్టార్ట్ చేశాడు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి ఆ సైన్యానికే కాదు ధర్మమిత్రకు కూడా ముచ్చెమటలు పట్టించాడు. పుష్యమిత్రుడు తన సైన్యాన్ని, తనకు సామంతులుగా ఉన్న కొన్ని రాజ్యాల సైన్యాన్ని తీసుకుని ఆక్రమణకు వచ్చిన ధర్మమిత్రను పంజాబు దాటి లోపలికి రాకుండా తరిమి కొడతాడు. అలా పుష్యమిత్రుడు యవన సైన్యం మీద యుద్ధం చేసే సమయంలో కొంతమంది యవన సైన్యం బౌద్ధ భిక్షువులుగా వేషం వేసుకుని అక్కడి బౌద్ధ ఆరామాలలో ఉంటూ పుష్యమిత్రుని మీద ఎదురుదాడి చేయటానికి సిద్ధపడుతుంటారు. ఈ విషయం పుష్యమిత్రునికి అతని గూఢాచారుల ద్వారా తెలిసి అక్కడ కనిపించిన యవన సైన్యాన్ని కత్తికో కండగా నరుకుతాడు. ఆ ఆవేశంతోనే సియోలు కోటలో ఎవరైతే బౌద్ధుల తల తెస్తారో వారికి తీవారులు అంటే బంగారు నాణేలు ఇస్తానని ప్రకటిస్తాడు. చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా కూడా పుష్యమిత్రుడు ఇలాంటి వాగ్దానం చేసినట్టు మనకు కనిపించదు. పుష్యమిత్రుడు చంపింది బౌద్ధుల వేషంలో ఉన్న యవన సైన్యాన్ని. ఈ కోణంలో ఆలోచిస్తే పుష్యమిత్రుడు బౌద్ధ హంతకుడు కాదు, మన దేశాన్ని కాపాడిన సైనికుడు. ప్రజలలో కలిగిన హెచ్చుతగ్గులను సరిచేసి తిరిగి వైదిక సనాతన ధర్మాన్ని రాజ్యంలో విస్తరింపచేసి జీవన ఉపాధిని ఆయా వృత్తుల వారికి కల్పిస్తాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ వేరుగా ఉండేది. వారు చేసే పని బట్టే వారి కులం నిర్ణయించేవారు. అంటే ఒక వ్యక్తి కుండలు తయారు చేస్తుంటే అతనిని కుమ్మరి అనేవారు. అదే వ్యక్తి చెక్క వస్తువులు తయారు చేస్తుంటే వడ్రంగి అనేవారు. అంటే ఫిక్స్డ్గా ఉండేది కాదు ఈ క్యాస్ట్ సిస్టమ్. కానీ ఋగ్వేద కాలం తరువాత ఈ సిస్టంలో కొన్ని మార్పులు చేశారు. అప్పటి నుండే పర్మనెంట్ క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది. దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు. బట్ నేను అనుకునేది ఏమిటంటే ఇలా ఫిక్స్డ్గా ఒక పని మాత్రమే చేయటం వల్ల వాళ్లకు ఆ పని మీద అవగాహన పెరిగి క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతుంది. ప్రతి వారు ఎదుటి వారి మీద డిపెండ్ అయి బ్రతికేవారు. సో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండేవి కాదు. ఈ విధంగా పుష్యమిత్రుని మీద బౌద్ధ హంతకుడు అనే ముద్ర పడింది. అతను ఎన్నో బౌద్ధ స్తూపాలను, ఆశ్రమాలను కూల్చేశాడు అని, ఎంతోమంది అమాయక బౌద్ధ సన్యాసులను చంపేశాడని, బౌద్ధ మతాన్ని సమూలంగా నాశనం చేయటానికి చూశాడని అశోకవదనాలో ఉంటుంది. కానీ పుష్యమిత్రుని ఆస్థానంలో కూడా బౌద్ధ సన్యాసులు ఉండేవారని మనకు కొన్ని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తుంది. పుష్యమిత్రుడు యవన సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళ మీద విజయం సాధిస్తాడు. కానీ అతని ఆధీనంలో చాలా తక్కువ భూభాగం ఉండేది. అందుకే అతడు 2 సార్లు అశ్వమేధ యాగం చేస్తాడు. అంటే ఒక అశ్వాన్ని వదిలి అది ఎంత దూరం వెళుతోందో ఆ ఏరియా అంతా తన రాజ్యంలో కలుపుకుని ఎవరైనా ఆ గుర్రాన్ని ఆపితే వారితో యుద్ధం చేసేవాళ్ళు. ఇలా కొంత భూభాగాన్ని సొంతం చేసుకున్నాడు. సైన్యం, గజదళం, అశ్వదళాలను పెంచాడు. పుష్యమిత్రుడు విదేశీయులతోనే కాదు, మన దేశంలో స్వతంత్ర పాలన చేస్తున్న రాజులతో కూడా యుద్ధాలు చేశాడు. అతని టైంలో
డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బహ్రుట్లోని స్తూపానికి ఇదిషా రాజు భార్య అయిన చంపాదేవి మరమ్మత్తు చేసే బాధ్యతను తీసుకుంటుంది. ఇదిషా రాజు బౌద్ధుడు కాదు, అతను ఒక విష్ణు భక్తుడు. ఈ ఆధారాలు చూస్తే పుష్యమిత్రుడు కూడా పరమత సహనాన్ని పాటించాడు అని తెలుస్తుంది. ఇతను శిల్పకళ అభివృద్ధికి కృషి చేశాడు. మధుర, కౌసుంబి, సారనాథ్ ప్రాంతాలలో మనం వీరి శిల్పకళను చూడవచ్చు. సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని పెంచాడు. మెల్లగా సంస్కృత భాషను వాళ్ళు మాట్లాడే భాషగా డెవలప్ చేశాడు. సంస్కృత భాషకి వ్యాకరణాన్ని రాసిన మొట్టమొదటి వ్యక్తి పాణిని ఋషి. అతని శిష్యుడైన పతంజలి ఋషి కూడా గురువుగారు రాసిన 8 అధ్యాయాల సంస్కృత వ్యాకరణాన్ని డెవలప్ చేశారు. ఈరోజు ప్రపంచం అంతా యోగాసనాల వెంట పరిగెడుతుంది. యోగ సూత్రాలను రాసింది కూడా పతంజలి ఋషియే. అంతటి గొప్ప వ్యక్తి యొక్క శిష్యుడే పుష్యమిత్రుడు. ఈ విధంగా పుష్యమిత్రుడు మన దేశాన్ని యవన సైన్యం నుంచి రక్షించాడు. మగధలో పుష్యమిత్రుడు పరిపాలన చేస్తున్న సమయంలో కళింగ రాజ్యాన్ని వృద్ధరాజు మరియు దక్షిణ భారతదేశంలో శాతవాహనుల రాజు అయిన 2వ శాతకర్ణి పరిపాలన చేస్తున్నారు. మరి పుష్యమిత్రుడు నిజంగా కళింగతో యుద్ధం చేశాడా? దాదాపుగా 1 శతాబ్ద కాలం నుండి కళింగ ప్రజలను ఒక తీరని కోరిక వెంటాడుతుంది. అక్కడి ప్రజలంతా ఆ కోరికను తీర్చి వారి ఆత్మగౌరవాన్ని, వారి వీరత్వాన్ని ప్రదర్శించి తమ పగను సాధించే ఒక వీరుడి జననం కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రదేశాన్ని శాతవాహన రాజులు పరిపాలిస్తున్నారు. పుష్యమిత్రుడు మగధను పరిపాలిస్తున్నాడు. కళింగరాజు మగధ పైన పగతో రగిలిపోతున్నాడు. ఈ ముగ్గురు వీరుల మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుంది? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓటమిని చవిచూశారు? కళింగ ప్రజల పగ, కోరిక తీర్చిన ఆ రాజు ఎవరు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో అది వ్యూయర్స్, ఈరోజు మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఒపీనియన్. అంతవరకు జై హింద్.